హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను వచ్చేసి అక్బర్ షేక్ ఆల్ వీడియోస్. సో గైస్, ముందుగా ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో లేటెస్ట్ వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. సో గైస్, ఈరోజు అయితే అక్బర్ పౌల్ట్రీ ఫామ్ గురించి. సో ఈరోజుకు మన చిక్స్ 9వ రోజు. సో మార్పులు అయితే చేంజ్ అయిపోయినాయి. సో వాతావరణం కూడా చేంజ్ అయింది. సో ఎలా అంటే నైట్ అయితే వర్షం స్టార్ట్ అయింది. సో వర్షం స్టార్ట్ అయింది కాబట్టి మనమైతే పరదాలన్నీ మొత్తం దించుకున్నాము. మీది పరద దించినాం, కింది పరద కూడా మీదికి ఎత్తేసినాము. సో అలా రెండు సైడ్ల పరదాలు అనేటివి మనం వేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా చిక్స్ ఏ విధంగా పడుకొని ఉన్నాయో. సో ఎందుకంటే అవి చిక్స్కి ఇప్పుడు కొంచెం కూల్ అయింది కాబట్టి వాతావరణం అట్లా పండుకొని ఉన్నాయి. సో మనం చూస్తే ఇంతకుముందుకు 8వ రోజు మార్నింగ్ అయితే ఈ టైంలో చూస్తే ఇలా లేకుండే. ఎందుకంటే వేడి ఉంది కాబట్టి అవి మొత్తం అంతా తిరుగుతూ ఉన్నాయి. సో ఇప్పుడు వీటికి కొంచెం కూల్ వాతావరణం అయింది కాబట్టి చిక్స్ చిన్నవి కాబట్టి సో అవి అనేటివి అలా ఉంటాయి. సో మళ్ళీ మనకు వెదర్ని బట్టి మనం పరదాలు అనేటివి లేపుకోవాలి. సో ఇలాగనే ఈరోజు కంటిన్యూ ఉంటే మాత్రం మీది కొంచెం లైట్గా లేపుకోవాలి. సో హెయిర్ అనేది వెళ్ళిపోవాలి. సో అలా హెయిర్ అనేది ఎందుకంటే సో హెయిర్ వెళ్ళిపోకపోతే ఇంట్లోనే గ్యాస్ ఫామ్ అవుతుంది. అప్పుడు మనకు మళ్ళీ ఇప్పుడు చిక్స్కి ఏం కావు. సో చిక్స్ 30 రోజులు అయినాక మళ్ళీ అసైటిస్ అన్ని ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. సో ఓకేనా ఫ్రెండ్స్. సో గైస్, ఇప్పుడైతే టైం వచ్చేసి మనకు 11 అవుతుంది. సో ఈరోజుకు మన 9వ రోజు కదా. సో పరదాలు అనేటివి మేనేజ్మెంట్ ఎలా అంటే సో రైట్ సైడ్ అయితే కింది పరద అనేది దించలేదు. సో మీది పరద అనేది ఎత్తేసా. సో లెఫ్ట్ సైడ్ వచ్చేసి సో కింది పరద అనేది అది కూడా దించలే. సో లైట్గా మీది పరదాలు అనేది కొంచెం లేపిన. సో ఇప్పుడైతే కొంచెం గరం అయితే వస్తుంది మళ్ళీ. సో ఎందుకంటే నిన్న వర్షం పడ్డది కాబట్టి సో వాతావరణం కూల్ అయింది కదా. సో అందుకనే చల్లగాలి కూడా వీటిలకు డైరెక్ట్ పడద్దు. సో అలా పడ్డాయంటే మళ్ళీ సౌండ్ వచ్చే ప్రాబ్లం కూడా ఉంటుంది. సో అలా మేనేజ్మెంట్ చేస్తూనే ఉండాలి. సో ఇప్పుడైతే మీది కూడా కొంచెం హైట్ అయితే మొత్తం లేపేస్తాం, కాకపోతే కింది అనేటివి ఉంటాయి. సో ఈరోజుకైతే మనమైతే పార్టిషన్లు అనేటివి సో ఇలాగనే యథావిధిగానే ఉంటాయి. సో రేపటికి 10వ రోజు. సో 10వ రోజు నాడు మనం కొంచెం స్పేస్ అనేది జరుపుకోవాలి. సో ఆ స్పేస్ అనేది ఇప్పుడు ఆ సగం అయితే కంప్లీట్ అయిపోయింది కదా మనకు. సో ఇక్కడ ఉంది కదా ఇప్పుడు ఇక్కడ ఈ ప్లేసు. సో ఇక్కడిది అనేది మనం ఈ ఉన్కా అనేది క్లీన్ చేసుకొని ఇవన్నీ వాటర్ ఫీడర్ అనేది దించుకోవాలి డౌన్ చేసుకొని. సో కొంచెం 3-4 కడీల మందం క్లియర్ చేసుకొని సో ఇందులో నుంచి కొన్ని పిల్లలు అనేటివి అందులో జరుపుకోవాలి మనం. అలా జరుపుకుంటూ కొంచెం వెదర్ని కూడా చూసుకుంటూ జరిపేసుకోవాలి. సో టోటలీ అయితే వచ్చేసి మనకు ఈసారి అయితే 15 డేస్లో కంప్లీట్గా మనం పార్టిషన్ అనేది జరుపుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు మనకైతే వ్యాక్సిన్ కూడా ఉంటుంది. సో మనకు వ్యాక్సిన్ కూడా అయిపోయింది కదా. సో మళ్ళీ మనకు 12వ రోజు నాడు వ్యాక్సిన్ ఉంటుంది. సో ఆ వ్యాక్సిన్ కూడా మనం వేసుకోవాలి. సో ఐ డ్రాపే ఉంటుంది. తర్వాత మళ్ళీ మనకు 18 నాడు కూడా ఉంటుంది వ్యాక్సిన్. సో టోటల్ మనకు వ్యాక్సిన్లు వచ్చేసి 3 టైమ్స్ వ్యాక్సిన్లు ఉంటాయి. సో ఓకేనా గైస్. సో గైస్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.